మరొకసారి ఉదయకాల సమయంలో ఈ గ్రూప్ ద్వారా మరి ఈ ఉదయకాల సమయంలో మనం అందరం ఈ రీతిగా కూడుకున్నట్టుకు దేవుడు కృప చూపినాడు గనక మొట్టమొదటిగా దేవునికి స్తోత్రాలు. అదే రీతిగా ఈ యొక్క గ్రూప్లో ఉన్న నా తోటి సభ్యులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియపరుస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని 2 నిమిషాలు. ప్రేమ కనికరములు గల మా తండ్రి, మరొకసారి నాయన ఈ ఉదయకాల సమయంలో నాయన మమ్మల్ని మేలుకొల్పజేసి నాయన ఈ రీతిగా నాయన నీ సన్నిధిలో నాయన గడుపుటకు నాయన మీరు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నాయన మేము ఆరంభించబోచుండగా నాయన మీరే తోడుండి సహాయం దయచేయండి. మరి ముఖ్యంగా నాయన ఈ ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా నాయన మీరు మాత్రం నాయన ఈ యొక్క మాటలు నాయన మాతో మాట్లాడమని అడుగుతున్నాం తండ్రి. మీరు మాకు సెలవిచ్చిన నాయన ప్రతి మాటను నాయన మేము విని మర్చివారంగా ఉండకుండా వాటిని ఆచరించే వారంగా ఆ యొక్క మాటలు మా హృదయంలో ఉంచుకొని ముందు కొనసాగే బిడ్డలుగా ఉండేలాగా కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చాలా మంచిదండి. ఉదయకాల సమయంలో కొన్ని మాటలు సమయానుకూలంగా కొన్ని మాటలు మనము ఆలోచన చేసుకుందాం. మరి ఈరోజు ఉదయకాల సమయము ఆలోచన చేసే అంశం ఏంటంటే వరదిల్లుట అనే మాటను గురించి కొన్ని నిమిషాలు మనము ఆలోచన చేసుకుందాం. వరదిల్లుట అనే మాటను గురించి మనం ఆలోచన చేసుకుందాం. మొట్టమొదటిగా మనము ఆలోచన చేసినట్టయితే 3వ యోహాను అది 1వ అధ్యాయం ఉంటుంది కనుక 2వ వచనాన్ని మనము చదువుకుందాం. 2 నుంచి 4 వచనాలు మనం ఇక్కడ చదువుకుంటే చక్కటి మాటలు వ్రాయబడ్డాయి. 3వ యోహాను 2వ వచనాన్ని చదువుతున్నాను. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాననే మాటను మనం అక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ యోహాను గారు మరి గాయకి ఈ మాట రాస్తూ మరి గాయకి తెలియపరుస్తున్న మాట మనము ఇక్కడ ఆలోచన చేయాలి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములోనూ వర్ధిల్లుచు. ఈరోజు గాయని గురించి యోహాను గారు మాట్లాడుతున్నారు గనక అన్ని విషయములోనూ వర్ధిల్లే వారిగా మరి ఇక్కడ గాయని గురించి తెలియపరుస్తున్నాడు. అందుకనే అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా అంటే సుఖముగా ఉండమని ఇక్కడ యోహాన్ గారు గాయకి లేఖ రాస్తూ ఈ మాటను తెలియపరుస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు వర్ధిల్లడం అంటే ఏంటి? చాలామంది మరి సంతోషం లేని జీవితాలు జీవించేవారిగా ఉంటారు, సుఖం లేని జీవితాలు జీవించేవారిగా ఉంటారు. నువ్వు సంతోషం లేకుండా, నీ జీవితంలో నెమ్మది లేకుండా, సుఖంగా నువ్వు బ్రతకలేకుండా నువ్వు వర్ధిల్లినట్టు కాదనే విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. ఇక్కడ ప్రియుడా, ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం మనము ఆత్మలో ఎదిగే వారిగా ఉండాలి. అన్ని విషయములలో వర్ధిల్లుసు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. అన్ని విషయాల్లో, ఒక విషయంలో కాదండి, అన్ని విషయాల్లో కూడా మనము కూడా గాయలాగా వర్ధిల్లే వారిగా ఉండాలి. ఈ రోజుల్లో వర్ధిల్లడం అంటే ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యము, ఘనత ఇవన్నీ ఇస్తేనే ఆశీర్వాదము, వర్ధిల్లుట అని అనుకుంటున్నారు చాలామంది. దేవుడు అబ్రహామును వర్ధిల్లజేసెను, ఇసాకును వర్ధిల్లజేసెను, యాకోబును వర్ధిల్లజేసెను. ఎంతసేపు వర్ధిల్లడం. ఈ లోకానుసరమైన సంపదను మనము సమకూర్చుకుంటేనే వర్ధిల్లడం అని అనుకుంటున్నారు చాలామంది. కాదు, అది ఆ రీతిగా మనము ఆలోచన చేస్తే అది పొరపాటు అనే విషయాన్ని మనం అందరం కూడా గమనించుకోవాలి. దేవునిలో మనము సంతోషంగా ముందుకు కొనసాగే వారిగా ఉండాలి. దేవునిలో మనము ముందుకు కొనసాగే వారిగా ఉండాలి. అందుకనే ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుల ప్రకారం అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. 3వ వచనంలో చూసినట్టయితే, నీవు సత్యమును అనుసరించి సత్యములో నడుచుకొనుచున్నావు గనుక. చూడండి, మనము వర్ధిల్లడం అంటే ఏంటి అంటే సత్యమును అనుసరించాలి. ఇక్కడ గాయి సత్యాన్ని అనుసరిస్తున్నాడు. మనము కూడా ఈరోజు
మన సత్యవంతుడైన దేవుణ్ణి మనము అనుసరిస్తున్నాం, వెంబడిస్తున్నాం గనక సత్యాన్ని మనం ప్రేమించే వారిగా ఉండాలి. సత్యాన్ని మనం వెంబడించే వారిగా ఉండాలి. అందుకనే నీవు సత్యమును అనుసరించి ఈరోజు ఎంతమంది క్రైస్తవులు సత్యాన్ని అనుసరిస్తున్నారో ఒకసారి ప్రశ్నించుకోవాలి. అందుకనే నీవు సత్యమును అనుసరించి సత్యములో నడుచుకొనుచున్నావు. మనము సత్యంలో అనుసరించి సత్యంలో నడుచుకునే వారిగా మనం ఉండాలి. ఈరోజు నువ్వు సత్యంగా నడుచుకోలేని స్థితిలో ఉంటే నువ్వు వర్ధిల్లలేవు అనే విషయాన్ని మనమందరం కూడా గమనించుకోవాలి. అందుకనే సత్యములో నడుచుకొనుచున్నావు గనక సహోదరులు వచ్చి నీ సత్యమును గూర్చి సాక్ష్యము చెప్పగా నేను బహు సంతోషించి తిని. చూడండి, ఇక్కడ సహోదరులు అంటే తోటివారు వచ్చి గాయని గురించి యోహాను గారితో మాట్లాడినప్పుడు అతను ఎంతో సంతోషించి ఉన్నాడంట. ఈరోజు నీ విషయమై నా విషయమై కూడా మన ఇరుగు పొరుగు వారు మన గురించి మంచి సాక్ష్యము చెప్పినప్పుడు మన దేవాది దేవుడు సంతోషించే వారిగా ఉండాలి. ఆ యొక్క మాటలను విని మనతో ఎవరైతే దైవజనులు ఉన్నారో వారు కూడా నా యొక్క విశ్వాసులు సత్యంలో నడుచుకొనుచున్నారు అని తెలుసుకొని వారు కూడా మన విషయంలో సంతోషించే వారిగా ఉండాలి. ఈ రీతిగా మనము సత్యమును అనుసరించి నడుచుకునే వారిగా ఉండాలి. ఇది ఆశీర్వాదం వర్ధిల్లడం అంటే. ఈరోజు సత్యంలో నడుచుకోకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ మనము నడిచినట్టయితే మనం వర్ధిల్లినట్టు కాదనే విషయాన్ని మనమందరం కూడా గమనించాలి. అందుకనే నీవు సత్యంను అనుసరించి సత్యంలో నడుచుకొనుచున్నావు గనక సహోదరులు వచ్చి నీ సత్యమును గూర్చి సాక్ష్యము చెప్పగా నేను విని బహు సంతోషించి తిని. విని సంతోషించున్నాడంట. ఆ రీతిగా మనము వర్ధిల్లి మనం సత్యంలో నడుచుకొనుచు మన గురించి ఇతరులు చెప్పినప్పుడు ఎదుటి వ్యక్తులు మనను బట్టి సంతోషించే వారిగా మన ప్రవర్తన ఉండాలనే విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి. ఇంకొక మాట 4వ వచనం కూడా చూస్తే ఇక్కడ చక్కటి మాట రాయబడింది ఏంటంటే, నా పిల్లలు సత్యమును అనుసరించి సత్యములో నడుచుకొనుచున్నారని. చూడండి, నా పిల్లలు. ఈరోజు దేవుడు కూడా అదే మాట అనుకోవాలి. నా పిల్లలు సత్యంను అనుసరించి సత్యంలో నడుచుకునే వారిగా ఉన్నారు. ఈ సత్యంలో నడుచుకొని వారిగా మనం ఉంటే అదే వర్ధిల్లుట అనే విషయాన్ని మనం అందరము గమనించాలి. ఆస్తులు అంతస్తులు కావు అనే విషయాన్ని మనం అందరం కూడా ఆలోచన చేయాలి. అందుకనే నా పిల్లలు సత్యంను అనుసరించి సత్యంలో నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. చూడండి, దాన్ని మించిన సంతోషం లేదంట. ఈరోజు మనం దేంట్లో సంతోషాన్ని వెతుక్కుంటున్నాం? మనకున్న ఐశ్వర్యంలో సంతోషాన్ని వెతుక్కుంటున్నాం. మనకున్న పలుకుబడిలో సంతోషాన్ని వెతుక్కుంటున్నాం. మనకున్న జ్ఞానంలో సంతోషాన్ని వెతుక్కుంటున్నాం. ఆ రీతిగా కాదు. మనము దేవునిలో సత్యములో కొనసాగిస్తూ మనం సంతోషించే వారిగా ఉండాలి. చూడండి, ఇక్కడ ఎంత మంచి మాట మాట్లాడుతున్నాడంటే యోహాను గారు, నా పిల్లలు సత్యంను అనుసరించి సత్యంలో నడుచుకొనుచున్నారని వినుట కంటే ఎక్కువైన సంతోషము లేదు. ఈరోజు ఏం సంపాదించామన్నది కాదండి, మనం ఎలా నడుచుకున్నాము, మన గురించి ఇరుగు పొరుగు వారు ఎలాంటి సాక్ష్యం ఇస్తున్నారు అన్నది మనము ముఖ్యంగా గమనించాలి. దాన్ని మించిన సంతోషం లేదు, దాన్ని మించిన ఐశ్వర్యము లేదనే విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. ఈరోజు ఏ రీతిగా మన ఆలోచనలు ఉన్నాయి? వర్ధిల్లాలని ఆశపడుతున్నాం. వర్ధిల్లాలంటే ఐశ్వర్యం ఒక్కటే కాదు, మనము ఆత్మలో వర్ధిల్లే వారిగా ఉండాలి. సత్యములో మనము వర్ధిల్లే వారిగా ఉండాలి. దేవుడు నా ప్రవర్తనను బట్టి సంతోషించే వారిగా మనము ఉండాలి. అప్పుడు మనము వర్ధిల్లినట్టు. ఈరోజు మనము క్రైస్తవులుగా ఉండి కూడా లోకానుసారమైన జీవితాలు మనం జీవిస్తే మనం సత్యంలో నడుచుకున్న వారం కాము. మనం సత్యంలో నడుచుకోకుండా మనము వర్ధిల్లలేమనే విషయాన్ని మనం అందరం గమనించాలి. దేవుడు అబ్రహామును వర్ధిల్ల చేశాడు. ఊరికనే వర్ధిల్ల చేశాడా? అతని నీతిని, అతని నిజాయితీని, అతని సత్యాన్ని గమనించి వర్ధిల్ల చేశాడు. ఈ రీతిగా ఇసాకు విషయంలో కావచ్చు, యాకోబు విషయంలో కావచ్చు, దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వర్ధిల్ల చేసిన ప్రతి ఒక్కరిని కూడా పరీక్షించాడు. పరీక్షించి వారిలో ఉన్న నీతిని, వారిలో ఉన్న సత్యాన్ని గ్రహించి వారిని బట్టి సంతోషించి వారిని ఆశీర్వదించడనే విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. మనము అన్ని విషయంలో
వర్ధిల్లాలి అంటే మనం సత్యమును అనుసరించే వారిగా ఉండాలి. అందుకని ఇక్కడ ఈ మాట రాయబడింది. ప్రియుడా, వారు చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ మనం ఆలోచన చేస్తే 4వ వచనంలో, నా పిల్లలు సత్యమును అనుసరించి సత్యములో నడుచుకొనుచున్నారని. ఈరోజు మనము సత్యంలో నడుచుకునే వారిగా ఉండాలి. మన పిల్లలను కూడా మనము సత్యంలో నడిపే వారిగా ఉండాలి. ఈరోజు మనం ఎలా ఉన్నాం? మన పిల్లలు ఎలా ఉన్నారు? ఎంతవరకు సత్యంలో నడుచుకొనుచున్నారని మనము ప్రశ్నించుకోవాలి. యోహాను గారు గాయని బట్టి ఎంత సంతోషిస్తున్నాడో, ఈరోజు నిన్ను నన్ను బట్టి కూడా దేవుడు అంతే సంతోషిస్తాడు. మనము కూడా మన పిల్లల్ని బట్టి మనం అంతే సంతోషించే వారిగా ఉండాలంటే మన పిల్లలు సత్యంలో నడుచుకోవాలి. అంతకంటే భాగ్యం ఇంకొకటి లేదు అనే విషయాన్ని మనమందరం కూడా గమనించాలి. ఈరోజు సంతోషం మనం దేంట్లో వెతుక్కుంటున్నామంటే పేరులో వెతుక్కుంటున్నాం, ధనాల్లో వెతుక్కుంటున్నాం. ఐశ్వర్యంలో మనం సంతోషాన్ని వెతుక్కునే వారిగా ఉన్నాం గానీ, దేవునిలో మనము సంతోషంగా ఉన్నామా అనేది మనము ప్రశ్నించుకోవాలి. ఈ రీతిగా మనం కొనసాగిస్తూ మనం ముందుకు వెళ్తే దేవుడు ఖచ్చితంగా నిన్ను నన్ను వర్ధిల్లజేస్తాడనే విషయాన్ని మనమందరం కూడా గమనించుకోవాలి. ఒక వ్యక్తిని గురించి మనము ఆలోచన చేద్దాం. ఒక వ్యక్తిని గురించి మనం ఈ ఉదయకాల సమయంలో ఆలోచన చేద్దాం. ఆ వ్యక్తి ఎవరనేది 2వ సమూయేలు గ్రంథంలోకి మనం వెళ్దాం. ఆ వ్యక్తి ఎలా వర్ధిల్లాడో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఈరోజు మనం ఆలోచన చేస్తున్న అంశం కూడా వర్ధిల్లడం కదా! మరి ఆ వ్యక్తిని గురించి మనము ఆలోచన చేస్తే, మరి ఆ వ్యక్తి వర్ధిల్లాడా లేదా? మరి ఆ వ్యక్తి వర్ధిల్లడం గల కారణం ఏంటి అనే విషయాన్ని మనము ఆలోచన చేసుకున్నట్టయితే ఉదయకాల సమయంలో 2వ సమూయేలు గ్రంథంను మనము చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనాన్ని గనుక మనం ఇక్కడ పరిశీలన చేస్తే, దావీదును గురించి ఇక్కడ రాయబడిన మాట, దావీదును గురించి మనం ఆలోచన చేస్తున్నాం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. దావీదు ఎలా వర్ధిల్లాడంట? అంతకంతకు వర్ధిల్లెను. దావీదు ఊరికనే వర్ధిల్లాడా? దేవునికి అనుకూలంగా జీవిస్తున్నాడు గనుకే దావీదు వర్ధిల్లాడు. ఈరోజు నీవు నేను వర్ధిల్లాలి అని అనుకుంటే నిజంగా దేవుడిచ్చే ఐశ్వర్యాన్ని, దేవుడిచ్చే ఘనతను, దేవుడిచ్చే మెప్పును, దేవుడిచ్చే హోదాను మనం పొందుకోవాలి అంటే దేవునికి అనుకూలమైన జీవితం మనము జీవించే వారిగా ఉండాలి. ఇక్కడ దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకు అధిపతి అగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఎవరు తోడుగా ఉన్నాడట దావీదుకు? దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉంటే నీవు వర్ధిల్లుతావు. నీ జ్ఞానము, నీ ఆలోచన, నీ తెలివితేటలతో వర్ధిల్లలేవు గానీ, నువ్వెప్పుడైతే దేవునికి ఇష్టంగా జీవిస్తావో, ఎప్పుడైతే దేవునికి అనుకూలంగా నువ్వు జీవిస్తావో, ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి వెంబడించే వారిగా జీవిస్తావో, ఎప్పుడైతే నువ్వు దేవుని మాటకు నువ్వు లోబడే వారిగా ఉండి సత్యంలో నువ్వు నడుచుకుంటావో, అప్పుడు దేవుడు దావీదుకు తోడుగా ఉన్నట్టే నీకు నాకు కూడా దేవుడు తోడుగా ఉంటాడు. దావీదును వర్ధిల్ల చేసిన దేవుడు నిన్ను నన్ను కూడా వర్ధిల్ల చేస్తాడనే విషయాన్ని మనము ఆలోచన చేయాలి. ఈరోజు మ్యాక్సిమం ఎక్కడ చూసినా, ఏ టీవీ ప్రసంగాల్లో చూసినా, ఏ దైవజనుని నోటి ద్వారా ఈరోజు మనము అమూల్యమైన మాటలు విన్నా, అవన్నీ కూడా ఐశ్వర్యాన్ని గురించే చెప్పబడుతున్నారు. ఎక్కడ కూడా ఐశ్వర్యం, ఐశ్వర్యం, ఐశ్వర్యం. నువ్వు ఇలా ఉంటే ఐశ్వర్యింపబడతావు, నువ్వు అలా ఉంటే ఐశ్వర్యింపబడతావు అని తెలియపరుస్తున్నారు తప్ప, నీలో అయిష్టమైనటి ఏమైనా ఉన్నాయేమో చూసుకో అని ఈరోజు ఎవరు చెప్పట్లేదు. ఒక్కసారి మనమందరం కూడా ఆలోచన చేద్దాం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. అంతకంతకు అంటే దినదినము దావీదు వర్ధిల్లే వారిగా ఉన్నాడు. మనము రాత్రే కోటీశ్వరులు అయిపోవాలనుకుంటాం. రాత్రే కోటీశ్వరులు అయిపోవాలి. అమాంతంగా మనం ధనవంతులం అయిపోవాలి. అమాంతంగా పేరు ప్రఖ్యాతలు రావాలనుకుంటాం. దావీదుకు ఆ రీతిగా ఒక్కసారి రాలేవండి. వాస్తవానికి దావీదును ఒక మామూలు వ్యక్తి ద్వారా దేవుడు అభిషేకించాడా? కాదు. ఒక గొప్ప ప్రవక్త, సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు అభిషేకించాడు. ఒంటరిగా అభిషేకించాడా? కాదు. అనేకుల ముందు దావీదును అభిషేకించాడు. మరి అప్పటికి దావీదుకు జ్ఞానం లేదా? సమూయేలు ప్రవక్త ద్వారా మరి దావీదు అభిషేకింపబడ్డప్పుడు
దావీదుకు జ్ఞానం ఉంది, మంచి ఆలోచనపరుడు. మరి అప్పుడు దావీదు ఏమనుకోవాలంటే, ఒక గొప్ప ప్రవక్త ద్వారా దేవుడు నన్ను అభిషేకించాడు గనక నాకు తిరుగులేదు, నన్ను మించిన వారు లేరు అని ఆలోచన చేయాలి. కానీ ఆ రీతిగా దావీదు ఆలోచన చేయలేదు. దావీదులో తగ్గింపు స్వభావం ఉంది. ఈరోజు సత్యమును అనుసరించే వారిలో తగ్గింపు ఉంటుంది. ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చింపబడతారనే విషయాన్ని మనము గమనించాలి. అందుకనే తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. దావీదులో తగ్గింపు స్వభావం ఉంది గనుకే దేవుడు దావీదును ఎన్నుకున్నాడు. దావీదును సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకించాడు. మరి దావీదును వర్ధిల్ల చేశాడనే విషయాన్ని మనమందరం కూడా గమనించుకోవాలి. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. దేవుడు మనకు తోడుగా ఉండాలి. అంతే తప్ప మనకు ఈ భూమి మీద ఈ ఐశ్వర్యము, ఆస్తులు, అంతస్తులు, పేరు, ప్రఖ్యాతలు ఇవన్నీ మనకు అవసరం లేదనే విషయాన్ని మనము గమనించాలి. ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా దేవుని సన్నిధిలో గడుపుతున్నామంటే దీన్ని మించిన ఐశ్వర్యం ఒకటి ఉందా? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఇంతకంటే ఘనత ఇంకొకటి ఉందా? ఇంతకంటే సంతోషం ఇంకొకటి ఉందా? ఎందరికో లేని భాగ్యం దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీకు నాకు మనందరికి ఇస్తున్నాడు కదా. ఇంతకంటే వర్ధిల్లుట ఇంకేం కావాలి? ఒకసారి మనము ఆలోచన చేద్దాం. దేవుని యొక్క మాటలు ఈ ఉదయకాల సమయంలో మనము ఆలోచన చేసుకుంటున్నాం. అనేకల ద్వారా ఈరోజు ఈ ప్రసంగాలు, ఈ ప్రార్థనలు, ఈ యొక్క పాటలు మనం పంచుకుంటున్నాం. దేవుని సన్నిధిలో ఈ ఉదయకాల సమయంలో మనం గడుపుతున్నామంటే దీన్ని మించిన ఐశ్వర్యము లేదని మనము భావించుకోవాలి. అందుకనే దేవుడు యెహోవా అతనికి తోడుగా ఉన్నట్టు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. దావీదును అభిషేకించిన తర్వాత ఎంబడే దావీదు ఏం చేశాడు? ఏం చేయాలి? వాస్తవానికి సౌలు దగ్గరికి పోవాలి. పోయి దావీదు సమూయేలు ప్రవక్త ద్వారా నేను అభిషేకింపబడ్డాను, దేవుడు నన్ను అభిషేకించాడు గనక నీ రాజ్యం నుంచి నువ్వు తొలగిపో, నేను వచ్చి ఆ రాజ్య సింహాసనం మీద నేను కూర్చుంటాను అన్నాడా? కాదు. దావీదును అభిషేకించినప్పటికీ దావీదు తన జీవితంలో రాజుగా ఎదగాలి అంటే ఒదిగి ఉండాలి అని దేవుడు అక్కడ దావీదుకు సెలవిచ్చినట్టు మనము చూస్తూ ఉన్నాం. దావీదును అభిషేకించిన తర్వాత సుమారుగా 7 సంవత్సరాల తర్వాత దావీదు రాజుగా నియమింపబడ్డాడు. మరి ఎందుకు అంత సమయము దేవుడు దావీదుకి ఇచ్చాడంటే, దావీదు సింహమును ఎదిరించాడు. ఎన్ని సింహాలు ఉన్నాయి అక్కడ? ఒక సింహమును ఎదిరించాడు. వెలుగుబంటిని ఎదిరించాడు. ఓకే, సింహంను ఎదిరించాడు, ఎలుగుబంటిని ఎదిరించాడు. అదే రీతిగా దావీదు గొలియాతును కూడా ఎదిరించాడు. గొలియాతును ఏ రీతిగా ఎదిరించాడంటే ఒడిసెల రాయితో గొలియాతును ఎదిరించాడు. ఎన్ని సింహాలు ఉన్నాయి? ఎన్ని ఎలుగుబంట్లు ఉన్నాయి? ఎంతమంది గొలియాతులు ఉన్నారు అక్కడ? మనము ఆలోచన చేయాలి. అంటే ఈ ఒక్క గొలియాతును ఎదిరించినంత మాత్రాన నువ్వు పూర్తి స్థాయిలో శక్తిని పొందుకోలేవు. నువ్వు సింహములను, ఎలుగుబంట్లను చీల్చినంత మాత్రాన పూర్తి స్థాయిలో నువ్వు శక్తి పొందుకోలేవు. ఒక రాజుకు ఉండవలసిన లక్షణాలు, ఒక రాజుకు ఉండవలసిన ధైర్యము, ఒక రాజుకు ఉండవలసిన ఖ్యాతి ఏంటో నీకు నేర్పించాలి నేను. ఒక రాజు ఎలా ఉండాలి? ఒక యుద్ధం చేయాల్సి వస్తే ఒక గొలియాతును ఒడిసెల రాయితో ఎదిరించినంత ఈజీ కాదు ఒక రాజ్యాన్ని పరిపాలించడం. కనుక నువ్వు రాజుగా ఎదగాలి అంటే, రాజ్య సింహాసనం మీద నువ్వు కూర్చోవాలి అంటే నిన్ను పరీక్షించాలి అని దేవుడు తన హృదయంలో ఆలోచింపజేసుకొని దావీదును 7 సంవత్సరాల వరకు అలాగే ఓడలో ఉంచాడు. అలాగే దావీదును పక్కగా ఉంచి దావీదుకు తోడుగా ఉంటూ అనేకమైన విద్యాభ్యాసాలన్నీ కూడా దావీదుకు నేర్పి తర్వాత కానీ దావీదుకు రాజ్యసింహాసనము ఇవ్వలేదు. చూడండి, ఈ రోజుల్లో మనం కూడా ఏమనుకుంటామంటే, రాత్రి ప్రార్థన చేస్తే పొద్దున ఆ ప్రార్థన నెరవేరాలి, లేకపోతే దేవుడు నా ప్రార్థన వినలేదు. ఇన్ని దినాల నా ప్రయాసం ఏమైపోతుంది, నా ప్రార్థన ఏమైపోతుందని మనం అనుకుంటా ఉంటాం.
ఇంత భక్తిగా నేను జీవిస్తున్నాను, అయినా దేవుడు నా మనవులు వినట్లేదు, నా స్థితి ఇదే ఉంది అని మనం ఆలోచన చేసుకుంటాం. దావీదును బట్టి మనం ఆలోచన చేసుకోవాలి. దేవుని ద్వారా, సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకం పొందిన దావీదుకు సింహాసనం దక్కాలంటే 7 సంవత్సరాలు పట్టింది. ఆ 7 సంవత్సరాలు దావీదు ఓపికతో ఉన్నాడు, సహనంతో కనిపెట్టుకొనున్నాడు. దేవునికి నచ్చే రీతిగల తన ప్రవర్తనను సరిదిద్దుకుంటూ ముందుకు కొనసాగే వారిగా ఉన్నాడు. ఎక్కడ కూడా దేవునికి వ్యతిరేకంగా దావీదు ప్రవర్తించలేదు. ఇవన్నీ మనము ఆలోచన చేయాలి. సౌలు రాజు చనిపోయాడు. సౌలు రాజు చనిపోయిన తర్వాత దావీదు ఏం చేయాలి? సౌలు తర్వాత నెక్స్ట్ రాజు నేనే గనక నన్ను ఆపే అధికారం ఎవరికి లేదు, నేను డైరెక్ట్ వెళ్ళి సింహాసనం మీద కూర్చుంటానని వచ్చి సింహాసనం మీద కూర్చున్నాడా? కూర్చోలేదు. దేవుణ్ణి అడిగాడు, దేవా ఇప్పుడు నేనేం చేయాలి? చూడండి, నేనేం చేయాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి అని దేవుణ్ణి అడిగితే దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే, నువ్వు హెబ్రోనుకు వెళ్ళు, అక్కడ హెబ్రోనులో ఉండు, అక్కడ ఉన్న తర్వాత నేను నీకు సెలవిస్తాను అని దేవుడు సెలవిస్తే, సౌలు రాజు చనిపోయిన తర్వాత డైరెక్ట్గా తన సింహాసనం వైపు అతని కన్నులు చూడకుండా దేవుడు సెలవిచ్చిన రీతిగా హెబ్రోనులో ఉండి కనిపెట్టినట్టు మనము చూస్తూ ఉన్నాం. అందుకనే దావీదు అంతకంతకు వరదిల్లెను. ఈరోజు మనం మేడపైకి ఎక్కాలనుకుంటాం అనుకోండి, సపోజ్గా మనం మేడపైకి ఎక్కాలనుకుంటాం. 2 స్టెప్పుల పైన 3 స్టెప్పుల పైన మన పాదాలు పెట్టుకొని వెళ్ళినట్టయితే మనకేమొస్తుంది? ఆయాసం వస్తుంది. మేడపైకి మనము ఈజీగా ఎక్కలేం. అదే స్టెప్ బై స్టెప్ ఎక్కితే మనకు ఆయాసము రాదు, స్థిరంగా నిలకడగా మనము ఉండగలుగుతాం. దేవుడు కూడా అదే, దేవుడి యొక్క ఆలోచన కూడా అదే. అందుకనే దావీదుకు అంత సమయం ఇచ్చాడు. దావీదుకు సమయం ఇచ్చిన దేవుడు నీకు నాకు కూడా సమయం ఇస్తున్నాడు. మనకు ఆ సమయం రాలేదనుకోవాలి. దేవుడు వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు, మాట ఇచ్చి మాట తప్పేవాడు కాదనే విషయాన్ని మనము గమనించాలి. దావీదుకు ఒక న్యాయం, నీకొక న్యాయం, నాకొక న్యాయం కాదు దేవుడు ఆ రీతిగా చేయడని విషయాన్ని మనము ఆలోచన చేయాలి. దావీదు కనిపెట్టుకొని ఉన్నాడు. ఎలా కనిపెట్టుకొని ఉన్నాడంటే సహనముతో కనిపెట్టుకొని ఉన్నాడు. ఈరోజు నీవు నేను మనమందరం కూడా వర్ధిల్లాలి అంటే సహనం అవసరం, ఓపిక అవసరం. సహనం లేకుండా, ఓపిక లేకుండా చకచక్క కార్యాలు జరిగిపోవాలి. నిన్నగాక మొన్న వచ్చిన ఎదుటి వారు ఇల్లు కట్టారు, నిన్నగాక మొన్న వచ్చిన వారికి ఉద్యోగాలు వచ్చాయి, నిన్నగాక మొన్న వచ్చిన వారు వాక్యంలో ఎదిగారు, నిన్నగాక మొన్న వచ్చిన వారు పాటలు పాడుతున్నారు, మొన్న వచ్చిన వారు ప్రార్థన చేస్తున్నారు, నిన్నగాక మొన్న వచ్చిన వారు నాకంటే ముందు వెనుక వచ్చిన వారు నాకంటే ముందే వారు వరదిల్లుతున్నారు కదా, నేనెందుకు ఈ స్థితిలో ఉన్నానని మనం ఎదుటి వారిని చూసి మనము ఇబ్బంది పడుతూ ఉంటాం. దేవుడు నీకు ఇంకా సమయం ఇవ్వలేదేమో అని మనము ఆలోచన చేసుకోవాలి. దేవుడు నాకు ఇంకా సమయము ఇవ్వలేదేమో అని ఆలోచన చేసుకోవాలి. కానీ మనము ఎదుటివారు ఎదుగుతూ ఉంటే, వారు ఎదుగుతున్నారు, వీరు ఎదుగుతున్నారు, నేనెందుకు ఎదగట్లేదు, నా పిల్లలు ఎందుకు ఎదగట్లేదు అని ఆలోచన కలిగి జీవించకూడదు. ప్రతిదానికంటే ఒక సమయం ఉంటుంది. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు నిన్ను నన్ను ఖచ్చితంగా వర్ధిల్ల చేస్తాడనే విషయాన్ని మనము ఈ ఉదయకాల సమయంలో మనము ఆలోచన చేసుకోవాలి. మన ఆలోచన విధానాల్లో మార్పు రావాలి. ఈరోజు అంటున్నాడు, సత్యమును అనుసరించి సత్యములో నా పిల్లలు నడుచుట కంటే దాన్ని మించిన ఇంకొక భాగ్యం లేదు, అంతకంటే సంతోషము లేదు. ఈరోజు నీవు నేను దావీదులాగా వర్ధిల్లాలని ఆశ కలిగి ఉంటే, దావీదులాగా ఓపిక కలిగి ఉండాలి, దావీదు లాంటి సహనము కలిగి ఉండాలి, దావీదులాగా ప్రతి విషయాన్ని దేవునితో చర్చించే వారిగా ఉండాలి. సౌలు తరుముతున్నప్పుడు దావీదు ఎక్కడ కూడా కృంగిపోలేదు. దేవుణ్ణి అనుసరించాడు, దేవుణ్ణి అడిగాడు, ప్రభువా నేనేం చేయాలి, నా ప్రణాళిక ఏంటి అని దేవుణ్ణి అడుగుతూ అతను ముందు కొనసాగిన వారిగా ఉన్నాడు. అందుకనే దేవుడు దావీదును వర్ధిల్లింపజేశాడనే విషయాన్ని మనమందరము ఆలోచన చేసుకోవాలి. ఈరోజు
ఈ ఉదయకాల సమయంలో మాటలు వింటున్న మనమందరం కూడా ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మనందరితో కూడా సెలవిస్తున్నాడు. వర్ధిల్లడం అంటే ఐశ్వర్యం కాదు అనే విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. వర్ధిల్లడం అంటే ఆయుష్ను పొందుకోవడం. యాకోబుకు దేవుడు అన్నీ ఇచ్చాడు. అన్నీ ఇచ్చాడు. ఆయన తన స్వదేశానికి వెళ్ళేటప్పుడు అన్న నన్నెక్కడ చంపుతాడనో యాకోబులో ఒక భయం ఉండిపోయిందే. ఆ భయాన్ని మాత్రం ఎవరు తీసివేయలేదు. యాకోబుకు ఉన్న సమస్తాన్ని తన అన్నకివ్వడానికి యాకోబు అంగీకరించాడు. కానీ ఒక భయం మాత్రం యాకోబులో ఉంది. ఎక్కడ నా అన్న నన్ను చంపుతాడో అని ఒక రాత్రంతా కూడా దేవునితో యాకోబు పెనుగులాడినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అంటే అక్కడ యాకోబుకు ఐశ్వర్యం ఉంది, పలుకుబడి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఏం లేదంటే భయం ఉంది. అక్కడ మరి యాకోబు తన ప్రాణాన్ని కాపాడుకోవాలంటే దేవుని యొక్క అవసరత ఎంతైనా ఉందనే విషయాన్ని గమనించి ఒక రాత్రి దేవునితో అతను పెనుగులాడినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆయుష్ అంటే ఐశ్వర్యం కాదు, ఘనత అంటే ఐశ్వర్యము కాదు, వర్ధిల్లుట అంటే ఐశ్వర్యము కాదు, ఆయుష్. ఈ రీతి కూడా మనము ఆలోచన కలిగి జీవించాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు నేను మనమందరం కూడా ఆలోచింపజేసుకుందాం. మనం వర్ధిల్లాలి అంటే యోహాను గారు గాయకి ఏ రీతిగా సూచించున్నాడో, గాయని బట్టి ఏ రీతిగా అతను సంతోషించాడో, ఈరోజు నీ నా ప్రవర్తనను బట్టి దేవుడు కూడా అదే రీతిగా సంతోషించే వారిగా ఉండి, దావీదును ఏ రీతిగా అయితే దేవుడు దినదినము అభివృద్ధి పరిచాడో, అదే రీతిగా నిన్ను నన్ను కూడా దేవుడు దినదినము అభివృద్ధి పరచాలంటే మనము దేవునిలో కనిపెట్టుకొని ఉండాలి, సహనంతో ఉండాలి, సత్యములో నడుచుకునే వారిగా మనం ఉన్నట్టయితే దేవుడు నిన్ను నన్ను వర్ధిల్ల చేస్తాడనే విషయాన్ని దేవుడు నీకు నాకు మన అందరికీ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాడు. కనుక ఈరోజు గాయని గురించి మనం ఆలోచన చేస్తున్నాం, దావీదుని గురించి మనము ఆలోచన చేస్తున్నాం. వారి ప్రవర్తన ఎలాగుందో అలాంటి ప్రవర్తన కలిగి నీవు నేను మనమందరం జీవిస్తే వారిని హెచ్చించిన రీతిగానే దేవుడు నిన్ను నన్ను కూడా హెచ్చిస్తాడని తెలియపరుస్తూ ఈ కొద్ది మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నా తోటి సహోదరులందరికీ, ఈ గ్రూప్ను నిర్వహిస్తున్న యాజమాన్యానికి నా యొక్క నిండు వందనాలు.